హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెక్నిక్స్. ఈరోజు క్లాస్‌లో మనం ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి అని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ప్రీవియస్ క్లాసెస్‌లో మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం? ఎదుటి వ్యక్తి ఏం పని చేయాలి? ఓకే. అదేవిధంగా ఎదుటి వ్యక్తి ద్వారా ఇతరులు ఏం పని చేయాలో చెప్పడం నేర్చుకున్నాం. ఈరోజు ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి, అదేవిధంగా ఎదుటి వ్యక్తి ద్వారా ఇతరులు ఎలా ఉండాలో కూడా మనం ఈ క్లాస్ ద్వారా నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ టుడేస్ సెషన్. సో, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వీడియో ప్లే చేస్తాను. మీరు జస్ట్ డైలాగ్స్ వినండి. సంతోషంగా ఉండు, బాధగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. Be happy. Don't be sad. Be careful. Don't be careless. Be careful on the road. గమనించారు కదా! ఇటువంటి మాటలు మనము ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలి? ఓకే. తెలుసుకుందాం. ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఏ స్థితిలో ఉండాలి? ఎవరితో ఉండాలి? ఇవన్నీ చెప్పడానికి మనకు ఒక సింపుల్ వర్డ్ బీఈ. బీఈ అనే ఈ సింపుల్ వర్డ్ ఇచ్చేసుకొని మనం చాలా ఈజీగా ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్కరికి ఈ మీనింగ్ తెలిసే ఉంటుంది. హ్యాపీ తెలుసు కదా ప్రతి ఒక్కరికి. తెలుగు మీనింగ్ తెలుసు. కేర్‌ఫుల్ అంటే తెలుసు. రెస్పాన్సిబుల్, స్మార్ట్, కైండ్. వీటిని చేసుకొని మనము ఇతరులు ఎలా ఉండాలో చెప్పడం నేర్చుకుందాం. ఎలా ఉండాలి? హౌ టు బి హ్యాపీ. హ్యాపీగా ఉండు అంటాం కదా! దాన్ని సింపుల్‌గా బీ హ్యాపీ అంటే సరిపోతుంది. బీ హ్యాపీ సంతోషంగా ఉండు. బీ కేర్‌ఫుల్ జాగ్రత్తగా ఉండు. బీ రెస్పాన్సిబుల్ బాధ్యతగా ఉండు. బీ స్మార్ట్ తెలివిగా ఉండు. బీ కైండ్ మంచిగా ఉండు. సో, ఈమె వాళ్ళ డాటర్‌కి చెప్తుంది. ఈ విధంగా బీ హ్యాపీ, బీ కేర్‌ఫుల్, బీ రెస్పాన్సిబుల్, బీ స్మార్ట్, బీ కైండ్. అదే విధంగా నేను మీకు చెప్తున్నాను. బీ కైండ్, బీ స్మార్ట్, బీ రెస్పాన్సిబుల్, బీ కేర్‌ఫుల్, బీ హ్యాపీ. నేను ఎవరితోనూ అంటే ఏదైతే నేను చెప్పాలనుకున్నదో డైరెక్ట్‌గా నీతోనే మాట్లాడుతున్నాను. నీ ద్వారా వేరే వాళ్ళకి చెప్పడం లేదు. ఆమెకి చెప్పు, బాధ్యతగా ఉండమని, వారికి చెప్పు, రెస్పాన్సిబుల్‌గా ఉండమని ఇలా నేను మాట్లాడట్లేదు కదా! డైరెక్ట్‌గా నీతోనే మాట్లాడుతున్నాను. ఇటువంటి సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే సింపుల్‌గా బీ యూజ్ చేసుకొని మాట్లాడితే సరిపోతుంది. లెట్స్ సీ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. బీ హానెస్ట్ నిజాయితీగా ఉండు. బీ పొలైట్ మర్యాదగా ఉండు. బీ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్‌గా ఉండు. బీ బ్రేవ్ ధైర్యంగా ఉండు. డోంట్ బీ లేజీ లేజీగా ఉండొద్దు. అంటే సోమరిగా ఉండొద్దు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో చాలా సార్లు యూజ్ చేసాం. డోంట్ అంటే ఏంటి? వద్దు. ఎలా వద్దు? నిజాయితీగా ఉండొద్దు అని చెప్పాలనుకో ఏం చెప్తావు? డోంట్ బీ హానెస్ట్. ఈ బీ హానెస్ట్ ముందర డోంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. బీ కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసంతో ఉండొద్దు అని చెప్పాలనుకో అప్పుడు డోంట్. డోంట్ బీ కాన్ఫిడెంట్. ఇక్కడ కూడా సేమ్. ఎక్కడ ఉండాలి? ఇంతకుముందు ఏం చూసాం? ఎలా ఉండాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? బీ అట్ హోమ్ ఇంట్లో ఉండు. ఉండు బీ అంటే మనం తెలుగులో ఏదైతే ఉండు అంటామో దాన్ని ఇంగ్లీష్‌లో బీ అంటాం. దట్స్ ఇట్. బీ అట్ స్కూల్ స్కూల్‌లో ఉండు. బీ ఇన్ హైదరాబాద్ టుమారో రేపు హైదరాబాద్‌లో ఉండు. బీ ఇన్ ద ఆఫీస్ ఆఫీస్‌లో ఉండు. బీ హియర్ ఇక్కడ ఉండు. హియర్ అంటే ఇక్కడ తెలుసు మనకి. ఇక్కడే ఉండు అంటే బీ హియర్ ఇక్కడే ఉండు. డోంట్ బీ ఔట్‌సైడ్ డోంట్. బీ ఔట్‌సైడ్ అంటే బయట ఉండు. డోంట్ బీ ఔట్‌సైడ్ బయట ఉండొద్దు. ఇన్ వాట్ స్టేట్ టు బి ఏ స్థితిలో ఉండాలి? ఏ స్థితిలో ఉండాలి? బీ రెడీ సిద్ధంగా ఉండు. బీ క్వైట్ నిశ్శబ్దంగా ఉండు. బీ ఆన్ టైమ్ సమయానికి ఉండు. బీ అవైలబుల్ అందుబాటులో ఉండు. బీ పేషెంట్ ఓపికగా ఉండు. డోంట్ బీ నర్వస్ టెన్షన్ పడొద్దు. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే. వీటన్నిటిని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బీ అని ఈ ఏదైతే మీకు సిట్యుయేషన్ బట్టి అవసరమైతాయో వాటిని డైరెక్ట్‌గా మీరిక్కడ యూజ్ చేసుకోవచ్చు. రెడీగా ఉండు. బీ రెడీ. మనం ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్‌ని యూజ్ చేసేస్తూ ఉంటాం కదా! 50% ఇంగ్లీష్ వర్డ్స్‌ని మన డైలీ కన్వర్జేషన్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాము? బీతో యూజ్ చేస్తే సరిపోతుంది. బీ ఆర్ డోంట్ బీ. డైలీ కన్వర్జేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. మదర్ వాళ్ళ డాటర్‌కి ఏం చెప్తుంది ఇక్కడ? బీ కేర్‌ఫుల్ కేర్‌ఫుల్‌గా ఉండు. బీ అట్ హోమ్ బిఫోర్ 7 పీఎం 7 గంటల లోపు ఇంట్లో ఉండు. బీ రెడీ సిద్ధంగా ఉండు. స్కూల్‌లో టీచర్ ఏం చెప్తారు స్టూడెంట్స్‌కి? బీ క్వైట్, బీ ఆన్ టైమ్,
బీ రెస్పాన్సిబుల్. అదే ఆఫీస్‌లో బీ ఇన్ ద మీటింగ్ రూమ్. మీటింగ్ రూమ్‌లో ఉండు. బీ అవైలబుల్. అవైలబుల్ ఉండు. బీ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్‌గా ఉండు. ఇంకా కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. బీ విత్ యువర్ సిస్టర్. యువర్ సిస్టర్ ఏంటి ఇక్కడ? యువర్ నీ సిస్టర్‌తో ఉండు. నీ చెల్లితో ఉండు. ఇంకా ఏం చెప్పొచ్చు ఇక్కడ? బీ విత్ బీ విత్ హర్. ఆమెతో ఉండు. బీ విత్ హర్. ఆమెతో ఉండు. బీ విత్ హిమ్. అతనితో ఉండు. బీ విత్ మీ. నాతో ఉండు. బీ విత్ అస్. మాతో ఉండు. బీ విత్ రమ్య. రమ్యతో ఉండు. బీ విత్ స్టూడెంట్. స్టూడెంట్‌తో ఉండు. బీ విత్ టీచర్. టీచర్‌తో ఉండు. ఈ విధంగా మనం సింపుల్‌గా బీ విత్ అని ఇచ్చేసేసి ఆ తర్వాత ఎవరితో అయితే ఉండాలో వాళ్ళ లాస్ట్ నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలానే బీ విత్ యువర్ గ్రూప్. నీ గ్రూప్‌తో ఉండు. బీ విత్ యువర్ మదర్. బీ విత్ యువర్ ఫాదర్. బీ విత్ యువర్ సిస్టర్. బీ విత్ యువర్ మేనేజర్ డ్యూరింగ్ ది మీటింగ్. మీటింగ్‌లో మీ మేనేజర్‌తో ఉండు. అదేవిధంగా డోంట్ టీచర్ డోంట్ అంటే వద్దు. డోంట్ బీ విత్ స్ట్రేంజర్స్. అపరిచితులతో ఉండొద్దు. డోంట్ బీ విత్ నాయిసీ స్టూడెంట్స్. గోల చేసే స్టూడెంట్స్‌తో ఉండొద్దు. డోంట్ బీ విత్ బ్యాడ్ ఫ్రెండ్స్. చెడు స్నేహితులతో ఉండొద్దు. ఓకే. డోంట్ బీ విత్ అనాథరైజ్డ్ పీపుల్. అనుమతులు లేని వ్యక్తులతో ఉండొద్దు. ఓకే. ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బీ హ్యాపీ. సంతోషంగా ఉండు. ఉండు అంటే బీ. ఉండొద్దు అంటే డోంట్ బీ. ఉండు బీ. ఉండొద్దు డోంట్ బీ. బీ కేర్‌ఫుల్. జాగ్రత్తగా ఉండు. డోంట్ బీ కేర్‌లెస్. నిర్లక్ష్యంగా ఉండొద్దు. బీ రెస్పాన్సిబుల్. డోంట్ బీ ఇర్రెస్పాన్సిబుల్. బీ పొలైట్. డోంట్ బీ డిస్‌హానెస్ట్. బీ ఆనెస్ట్. డోంట్ బీ అఫ్రైడ్. బీ పొలైట్. డోంట్ బీ నాయిసీ. ఇంకా డోంట్ బీ సాడ్. బాధగా ఉండొద్దు. బీ కాన్ఫిడెంట్. ఆత్మవిశ్వాసంతో ఉండు. డోంట్ బీ నర్వస్. టెన్షన్ పడొద్దు. బీ బ్రేవ్. ధైర్యంగా ఉండు. డోంట్ బీ అఫ్రైడ్. భయపడొద్దు. బీ యాక్టివ్. చురుకుగా ఉండు. డోంట్ బీ లేజీ. సోమరిగా ఉండొద్దు. బీ క్వైట్. నిశ్శబ్దంగా ఉండు. డోంట్ బీ నాయిసీ. గోలగా ఉండొద్దు. బీ ఆన్ టైమ్. సమయానికి ఉండు. డోంట్ బీ లేట్. ఆలస్యంగా ఉండొద్దు. చాలా ఈజీగా నేర్చుకున్నాం కదా! సో, ఈరోజు మనం ఏం కవర్ చేసినాం? బీ హ్యాపీ, బీ రెడీ, బీ కేర్‌ఫుల్, బీ అట్ హోమ్, బీ విత్ హిమ్, బీ విత్ హర్. సో, మనకి లాస్ట్ నేమ్ నేను చాలా క్లాస్‌లో చెప్తూనే వస్తున్నాను. ఈ 6 డేస్ క్లాస్‌లో లాస్ట్ నేమ్‌నే మనం యూజ్ చేసుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. మనం ఎక్కడ గ్రామర్ రూల్స్ గాని ఏమి టచ్ చేయట్లేదు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వి1, వి2, వి3 ఈ గోలే లేదు. రియల్ లైఫ్ సినారియోస్‌లో ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో మనం తెలుసుకున్నంత వరకి. సో, రేపేం చేద్దామంటే నేను మీకు చెప్తాను. ఆమె ఎలా ఉండాలి? అతను ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఏ స్థితిలో ఉండాలి? ఇలాంటివి రేపు క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఆస్క్ తెలుసు కదా! ఆస్క్ హిమ్ మనం ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నాం. ఆస్క్ హిమ్ అతన్ని అడుగు. ఏమని? ఆస్క్ హిమ్ టు కమ్ రమ్మని అతన్ని అడుగు. నెక్స్ట్ క్లాస్ మనం ఏం నేర్చుకోబోతున్నాం? అతన్ని అడుగు కేర్‌ఫుల్‌గా ఉండమని. ఆస్క్ హిమ్ టు బి కేర్‌ఫుల్. టెల్ హర్ ఆమెకు చెప్పు. టు బి రెడీ రెడీగా ఉండమని ఆమెకు చెప్పు. సో, ఇక్కడ బీ యాడ్ అవుతుంది అంతే. బీ రెడీ, బీ కేర్‌ఫుల్, టు బి ఇక్కడ దాకా కామన్. ఆస్క్ హిమ్ టు ఇంతవరకు కామన్. ఆస్క్ హిమ్ టు తర్వాత ఇక్కడ యాక్షన్ చేయాలనా? లేకంటే ఒక స్టేట్ ఏ విధంగా ఉండాలనేది ఆ టు తర్వాత మనం చెప్తాం. కేర్‌ఫుల్‌గా ఉండాలి అంటే ఆస్క్ హిమ్ టు బీ కేర్‌ఫుల్. బీ కేర్‌ఫుల్ అంటే నేను నీకు చెప్తున్నాను కేర్‌ఫుల్‌గా ఉండని. అతనికి చెప్పు కేర్‌ఫుల్‌గా ఉండమని నేను నీతో ఎలా చెప్పాలి? ఇలా ఆస్క్ హిమ్ టు బీ కేర్‌ఫుల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. వన్ సెకండ్. ఈ విధంగా మనము ప్రతీదీ ఏదైతే ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నామో టెల్ హిమ్ అతన్ని అడుగు కేర్‌ఫుల్‌గా ఉండమని. ఆమెకు చెప్పు రెడీగా ఉండమని. అతనికి ఇన్ఫార్మ్ చేయి ఆఫీస్‌లో ఉండమని. ఆమెకు గుర్తుకు చేయి టైంకి ఉండమని. ఇలాంటివి మనం నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుందాం. చేతన, నీ అక్కను రోడ్డుపై జాగ్రత్తగా ఉండమని అడుగు. చూసారు కదా! ఇటువంటి సింపుల్ సెంటెన్సెస్‌ని మనం ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. బై.